ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఏ ప్రకటన చేసినా సంచలనాలకు దారితీస్తుంది. సో మన ఈ మధ్య ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు క్రియేట్ చేసిన స్టార్ షిప్ అనే దాంతో సో మనం ఇండియా నుంచి యుఎస్ కి ఒక అరగంటలోనే ట్రావెల్ చేయొచ్చు అంటూ కూడా వారు ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. అది కూడా చాలా సంచలనంగా కూడా వార్తలోకి ఎక్కింది కదా. సో ఏంటి అసలు ఆ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయగలరు? ఏదన్నా ఒక్క విషయం పట్టుకున్నాడంటే ఆ విషయం వదలడండి. పట్టుదలతో ఉంటాడు. వారానికి 100 hours పనిచేస్తా అని చెప్పాడు ఆయన. కంటిన్యూస్ గా అసలు నిద్ర ఏం ఉండదు. కంటిన్యూస్ గా అది సక్సెస్ అయ్యేదాకా చేస్తాడు. అలా చూసాం కూడా. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా అంతే ఉంది చాలా మటుకు. స్పేస్ ఎక్స్ అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అంటే ఎక్కువ ఇక్కడి నుంచి స్పేస్ కి పంపించాలి జనాల్ని. అంటే గవర్నమెంట్ నుంచే కాకుండా ప్రైవేట్ గా కూడా చేయాలి అనే తపన కోరిక ఉంది ఆయనకి. అది రీసెంట్ గా ఏంటంటే ఎక్స్ లో ఎవరో ఒక సమ్మదర్ పోస్ట్ చేశాడు. ఇది సాధ్యమా అంటే 100% సాధ్యమే, నేను చేసి తీరతానని చెప్పాడు ఆయన. అంత ఇది ఆయన పట్టుకుంటే అసలు వదలడు, ఉడుంపట్టే. అట్లా క్యాండిడేట్. అంటే ఈ యుఎస్ మనకి ఢిల్లీ నుంచి ఫ్రాన్సిస్కో 1 hour కూడా పట్టదు. 30 నిమిషాల లోపల తీసుకెళ్లిపోతాను. 1 hour 30 minutes. ఇట్లాంటి మేజర్ లాంగ్ డిస్టెన్స్ అన్ని ½ an hour లో. అంటే అంత ర్యాపిడ్ చేంజెస్ కదా. ఆయన ఆలోచనలన్నీ అట్లానే ఉంటాయి. అంటే మామూలుగా వెళ్ళాలంటే మనకి 20 hours 18 hours అట్లా పడుతుంది. బట్ ఈయన ½ an hour లోనే. ½ an hour అంటే మనం జనరల్ గా రోజు వెళ్ళి రావచ్చు మళ్ళీ. అంటే మన విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు. అట్లా అంత చేంజెస్, ర్యాపిడ్ చేంజెస్. ఆయన ఆలోచనలు కూడా, దృక్పథం కూడా మంచిగా ఉంటదండి. ఫెంటాస్టిక్. అందుట్లో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత చేంజ్ అయింది కొంచెం. అంతకుముందు ఆయన కంపెనీలన్నీ లాస్ లో ఉన్నాయి. టోటల్ కంపెనీ టెస్లా దగ్గర నుంచి మొత్తం లాస్ లో ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ పాయింట్ కి వెళ్ళాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ చూడండి. ఒకవేళ ట్రంప్ రాకపోతే నేను నా ఆస్తి మొత్తం అమ్ముకొని ప్రతి ఒక్కరికి $1000 ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పాడు. అంటే డూ ఆర్ డై పొజిషన్కి వచ్చేసింది ఆయన. ఇక వచ్చేసి అవుతే చేద్దాం, ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తాడు, మళ్ళీ వస్తాడు తెర మీదకి. అట్లా చాలా సార్లు డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ ఏదైతే అదేంది కానీ నన్న ఉద్దేశంతో దిగాడు. ఆబ్వియస్ గా ఆయన అనుకున్నది సాధించాడు. ట్రంప్ గెలిచాడు కాబట్టి డెఫినెట్ గా ఈ స్పేస్ ఎక్స్ అనేది విపరీతంగా వెళ్తుంది. ఎందుకంటే 1000 members పంపించచ్చంట. చాలా తక్కువ ఛార్జెస్ తీసుకుంటాడంట. 395 feet అంటే స్టెయిన్లెస్ స్టీల్ తో చేశారు. అంటే సేఫ్టీ కూడా. రాకెట్ కూడా వెళ్ళటమే గాని వెనక్కి వచ్చి మళ్ళీ అదే పొజిషన్ లో కూర్చున్నది లేదు. అది ట్రైల్ రన్ వేసి చూపించాడు ఆయన. సో ప్రతి ఒక్కళ్ళు అది బాగా నచ్చింది డెఫినెట్ గా. అంటే సేఫ్టీ ఉంది. అంటే రాకెట్ అనగానే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. చూసాం కదా అంతకుముందు ఎల్లోళ్ళు కూడా. ఇప్పుడు అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఇంత మట్టికి వెనక్కి రాలేదు. ఇంకా తెప్పించాలి. సో అట్లాంటి భయం ఉంటాయి కానీ ఆ భయాలు పోగొడుతున్నట్టు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత డెఫినెట్ గా పంపిస్తే 1-2 చూస్తే డెఫినెట్ గా మంచి అవకాశాలు ఉంటది. ఆయన పొజిషన్ మొత్తం మారిపోద్ది, టోటల్ మారిపోద్ది. ప్లస్ ఆయన ఏంటి, ఇండియా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మోడీ అంటే వేరబ్బాని. సో డెఫినెట్ గా ఇండియా సైడ్ కూడా మంచి చేయాలి ఉద్దేశం. అంటే స్టార్ లింక్, శాటిలైట్ ప్రతి ఇంటికి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఉంది కానీ మనకి ఇండియా ఇంకా రాలా. పర్మిషన్ అడుగుతున్నాడు. జ్యోతిరాజ్ సింధియాతో నడుస్తున్నాయి. సో డెఫినెట్ గా అది కనుక కొన్ని ఫైనల్ గా వచ్చినప్పుడు, ఎందుకంటే అంత ముందు వచ్చినప్పుడు ఏమో డిమాండ్ చేశాడు, ఇప్పుడేమో డిమాండ్లు పోయి రిక్వెస్ట్ వచ్చాడు. సో డెఫినెట్ గా ఇండియాతో మంచిగా ఉండాలి. 144 crores లో ఆయన ప్రోడక్ట్ కూడా సేల్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళాడు. చైనాలో చూశాడు, టెస్లా మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. అక్కడ కూడా చేయకుండా, ప్రొడక్షన్ చేయకుండా. అట్లా అన్ని కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి మన సైడ్ 144 crores సేల్స్ ఉంటది ఎక్కువ. ఎందుకంటే హీస్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ పరంగా చూస్తారు కదా. ఆ లెక్క మోడీతో మంచిగా ఉండి ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా కాకుండా ఇదే కాకుండా ఇస్రోతో కూడా చేసుకుని GSAT-N2 శాటిలైట్ 4700 kgs శాటిలైట్. అంటే స్పేస్ కి పంపించి స్పేస్ లో ఉన్న కొన్ని దీన్ని స్టడీ చేస్తారు. అది కూడా 24 వైడ్ స్పాట్ బీమ్స్ ఏమో మనకి ఇండియాలో ఉన్నాయి. సో టోటల్ గా 32 బీమ్స్ మొత్తం టోటల్ ఇండియాలోనే ఉంటాయి. హబ్ మొత్తం. సో డెఫినెట్ గా అది మనకి ప్లస్ అవుతుందండి.
మనకి క్రెడిబిలిటీ మన సైడ్ ఉన్నాడు కాబట్టి మంచిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అడుగుతున్నాడు ఈ పర్మిషన్ కావాలని. ప్లస్ ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి ఆయనకి, ఇండియా నుంచి కమర్షియల్ డీల్ హోయిస్టన్ బేస్ కంపెనీ అంటే యాక్సిమ్ స్పేస్ ఇండియన్ ఆస్ట్రోనట్స్ ని స్పేస్ స్టేషన్ పంపించాలని. అది కూడా $60 million అది. అంటే ఆయన ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. డెఫినెట్ గా ఇన్కమ్ ఆయనకి మంచిగానే ఇవన్నీ సక్సెస్ అయితే విపరీతంగా ఆయన ఇన్కమ్ ఉంటుంది. ఆయన ప్లాట్ఫామే మారిపోద్ది టోటల్ గా. అది కూడా మనకి ప్లస్ అవుద్ది. ఇండియా సైడ్ కూడా చూస్తే మనకు కూడా ప్లస్ ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి 4 ఆస్ట్రోనట్స్ షేర్ చేసుకుంటారంట. మామూలుగా పంపించాలంటే విపరీతమైన కాస్ట్ ఉంటుంది. సో షేర్ చేసుకుని చాలా తక్కువలో పంపిస్తాన ఉద్దేశంతో పర్మిషన్స్ కోసం చూస్తున్నాడు. డెఫినెట్ గా ట్రంప్ సీట్ లోకి వచ్చినాక ఫేవర్ గా ఉంటది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈవీకి ఎగెనిస్ట్ ట్రంప్. ఈయన కార్లన్నీ ఈవీ కార్లు, టెస్లా కార్లు. అవేం చేస్తారని చూడాలి. సో ఇండియాకి కూడా టెస్లాకి మనకి వచ్చేసింది దాదాపుగా. ఇది వైజాగ్ లోనే ఎక్కడ పెడతానని అనుకుంటున్నారు. సో ఇంకా ఇది అది ఫైనల్ అయిన తర్వాత తక్కువ అమౌంట్ తో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ అమౌంట్ తో BYD కాంపిటీషన్ గా BYD కార్ 80,000 ఇండియాలో ఇస్తున్నాడు. కానీ మోడీ ఒప్పుకోలేదు. ఇవి వచ్చినాయి అనుకోండి, ఎంత తక్కువ కార్లో ఇండియన్ రోడ్స్ ప్రకారం ఎలా ఉండాలో అంత తక్కువ చేసుకొని ఇక్కడ కూడా సేల్స్ చేసుకోవాలని ఉద్దేశం ఉంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మనకి ముందు ప్లస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు.